ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు కూడా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుండి 21 వచనాలే చదువుతున్నాను. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకొందము. దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆమెన్. నిన్న ఒక వచనం కోసమే చెప్పుకున్నాం. ఈ రోజు మిగిలినవి కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మన ప్రేమ మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లో కూడా చేసి చూపిస్తున్నట్లయితే మనం సత్య సంబంధులము అని చెప్తున్నారు దేవుడు. ఒకవేళ దేవుడు చెప్పింది మాటల్లో మాత్రమే విని చేతల్లో చూపించకపోతే మన హృదయం మన మీద నేరారోపణ చేస్తుందంట. అదేనండి మనస్సాక్షి. ఆదాము అవ్వ కూడా దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేశారు కాబట్టి దేవుని ధైర్యంగా ఎదుర్కోలేకపోయారు, దాక్కున్నారు. మనలో ఉన్న ఏ తప్పులు దేవుడికి దూరం చేస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకుందాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం.